వెల్కమ్ బ్యాక్. డిఎన్ఏలో నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. పేపర్ లీక్ అయిందంటే నిర్వహణ వీక్ అని అర్థం. పర్యవసానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అయినా సరే నిరసన మంటలు ఇంకా చల్లారలేదు. లొల్లి మధ్య పార్లమెంటులో యాంటీ పేపర్ లీకేజ్ బిల్లు ఈరోజు పాస్ అయింది. ఎస్, తమ సవరణలు हवालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. నీట్ పేపర్ లీకేజీపై నిరసనలతో జంతర్ మంతర్ ఎలా అట్టుడికిందో పార్లమెంట్లో చర్చ కూడా అదే స్థాయిలో రచ్చను తలపించింది. అధికార విపక్షాల మధ్య వాడివేడి విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తాయి. ఫైనల్ గా మూజువాణి ఓటుతో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోద ముద్ర పడింది. ఎంత పట్టుబట్టినా విపక్షాలు సవరణలు వీగిపోయాయి. మరోవైపు నిండు సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆర్ఎస్ఎస్ వల్లే విద్యా వ్యవస్థ భ్రష్టు పడుతుందని, ఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకే ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారని, వర్సిటీల్లో వీసీలుగా నియమిస్తున్నారని ఆరోపించారు రాహుల్. అమిత్ షా ఆదేశాలతోనే విద్యార్థులపై పోలీసులు పెలెట్స్ తో కాల్పులు జరిపారని, సభకు రావడానికి హోంమంత్రికి ధైర్యం లేదన్న రాహుల్పై అధికార పక్షం అంతే ఘాటుగా స్పందించింది. లొల్లి ఎలా ఉన్నా యాంటీ పేపర్ లీక్ బిల్లు పాస్ అయింది. ఇకపై పేపర్ లీకేజీలు జరిగితే ది పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్లు ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. బిల్ పాస్ అయింది సరే, లీక్ వీర్లకు ఇకనైనా కళ్ళెం పడుతుందా అనే సందేహాలతో పాటు ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా రాహుల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. सर आप हाउस को ऑर्डर में रखिए सर. आप विधेयक में बोले मैं हाउस में ऑर्डर रखूंगा क्या? సో ఒకటి అర్థం కాదు. ఓకే, బిల్లు పాస్ అయింది, ఆటోమేటిక్గా చాలా బిల్లులు పెడతారు, చాలా బిల్లులు పాస్ అవుతాయి. సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి, కానీ బిల్లు పాస్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన బలం ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏ బిల్లు పెట్టినా పాస్ అవుతుంది. నేనేమంటానంటే ఎప్పుడో పేపర్ లీక్ అయిన తర్వాత ఆ లీక్ చేసిన వాడిని 10 ఏళ్ల పాటు జైల్లో పెడతాం, 10 కోట్ల రూపాయల జరిమానా విధిస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఈ బిల్లులో సారాంశం. అసలు నాకు వచ్చిన ఏంటంటే అసలు లీక్ ఎందుకు కావాలి? లీక్ కాకుండా కదా తీసుకోవాల్సిన చర్యలు మీద బిల్లు పెట్టాల్సింది. పేపర్ లీక్ అవ్వకుండా కొత్త సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకురండి. ఆల్రెడీ 5గురితో ఒక హైపవర్ కమిటీ వేశారు, నందన్ నీలేకని అండ్ సోమనాథ్ ఆధ్వర్యంలో. మంచి పని చేశారు, కాదంట్లా. ఈ బిల్లు వల్ల అంటే పేపర్ లీకేజ్ అయిపోయి జనాలు చచ్చిపోయి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఆందోళన చేసినాక వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి 10 కోట్ల జరిమానా వేస్తే ఉపయోగం ఏంటి, 100 కోట్ల జరిమానా వేస్తే ఉపయోగం ఏంటి అనేది, అసలు ఈ బిల్లు వల్ల ఉపయోగం ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే బిల్లు రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అశోక్ గారు. బిల్లులో ఇన్క్లూడింగే కదా టాస్క్ ఫోర్స్. అంటే ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది? పేపర్ లీకేజీలు కాకుండా ఎటువంటి విధానాన్ని అవలంబించాలి, ఏ దశలో ఎట్లాంటి విధానాన్ని అవలంబించాలి, సైబర్ సెక్యూరిటీ ఎలా పకడ్బందీగా ఉండాలి అన్నీ చూసుకునేది ఈ వింగ్. నందన్ నీలేకాని గారి ఆధ్వర్యంలో ఇచ్చిన టాస్క్ ఫోర్స్ అనేది ఈ టీం అంతా చూసుకుంటుంది, సూచనలు ఇస్తుంది. సూచనలు ఎందుకు ఇస్తుంది అంటే ముందస్తుగానే పేపర్ లీకేజీలను అరికట్టడానికి ఈ టాస్క్ ఫోర్స్ అన్ని విషయాల చర్యలు తీసుకుంటుంది. ఇన్ కేసు లీక్ అయితే ఆ చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. అయితే బిల్లు పాస్ కావడం మంచిదే. ఈరోజు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో ఈజీగా పాస్ అవుతుంది, తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తుంది, సంతకం అయిపోయిన తర్వాత గెజిట్ విడుదలవుతుంది, చట్ట రూపంలో వస్తుంది. ఇదంతా మంచి పరిణామమే. అయితే ఈ బిల్లు కేవలము ఏ ఎగ్జామ్స్కి అప్లికబుల్ అంటే యూపీఎస్సీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఆర్ఆర్బీ వాటికే ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఉండే పరీక్షలకు సంబంధించిన ఇది అప్లికబుల్ కాదు. రాష్ట్రాలు సపరేట్గా చట్టం చేసుకోవాలి, లేకపోతే ఈ బిల్లును కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక హైపవర్ కమిటీ, మన నందన్ నీలేకాని గారి ఇలాంటి కమిటీ వేసుకొని ఇట్లాంటి ఒక చట్టం తెచ్చుకుంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ మధ్య కాలంలో ఇప్పుడు తెలంగాణలో చూడొచ్చు, ఏపీలో చూడొచ్చు, చాలా వివాదాలు వస్తున్నాయి. పేపర్ లీకేజ్ అయింది, అది లీకేజ్ అయింది అని. ఇట్లాంటి వివాదాలకు ఆస్కారం ఉండకుండా రాష్ట్ర స్థాయిలో కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. ఇకనైనా అంటే ఇంత పెద్ద దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగి ఈ విధంగా బిల్లు పాస్ అయింది కాబట్టి సంతోషించదగ్గ పరిణామం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి లీకేజీలు అసలు దేశంలో ఉండొద్దనే కోరుకోవాలని. నా పాయింట్ ఏంటంటే బిల్లు వద్దని కాదు, నేనేమంటానంటే ఆఫ్టర్ దట్ లీకేజ్ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన యాక్షన్ మీద బిల్లు పెట్టడం కాదు. అసలు లీకేజ్కి ఆస్కారం లేకుండా వేరే దేశాల్లో లీకేజీలు, ఈ గోళ్ళు ఇవన్నీ ఉండవు, జంతర్ మంతర్లో ధర్నాలు కూడా ఉండవు. ఆ సిస్టమ్ తీసుకురావచ్చు కదా చాలా స్ట్రాంగ్ అనేది నా ఉద్దేశం. దానికి సంబంధించి చట్టాలు కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ త్రూ చేస్తే గనక ఈ లీకేజ్కి అవకాశం ఉండదు. అందుకే కదా ఒక గంట ముందు అప్లోడ్ చేస్తాం పేపర్ అనేది కంప్యూటర్స్లో, ఆ త్రూ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఎట్టి పరిస్థితుల్లోన పేపర్ లీకేజ్ అయితే గనక తీసుకునే యాక్షన్ అయితే చాలా కఠినంగా అమలు చేయబోతుంది ఈ చట్టం వచ్చిన తర్వాత. ఇది ఇప్పుడే కాదు, మనకి గతంలో 2024లోనే ఉంది. అప్పుడు దీనికి సంబంధించి 52 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఇది యూపీఎస్సీ కావచ్చు, ఏదైతే ఎస్ఎస్సీ కావచ్చు, ప్రతిదీ
ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయో మెయిన్ రాత పరీక్షలు అన్నిటికీ కూడా ఇది వర్తింపు చేస్తున్నారు. బిల్లు రావడం మంచిదే, కానీ దాన్ని ఎంతవరకు అమలు చేస్తారు, ఎంత కఠినంగా అమలు చేస్తారు అన్నదే మెయిన్. చట్టాల్లో తీసుకొస్తున్నారు, బిల్స్ తీసుకొస్తున్నారు, మార్పులు వస్తున్నాయి, కానీ అమలు విధానం అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి అమలు కూడా అంతే కఠినంగా ఉండాలి అనేది కోరుకుంటున్నారు. ఎస్ ఆశ, ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కేవలం చట్టాలు తెస్తే సరిపోతుందా? క్షేత్రస్థాయిలో లీక్ వేర్ల నెట్వర్క్ను అడ్డుకోవటం వ్యవస్థలు ఎంతవరకు విజయం సాధిస్తాయి అనేదే ఇక్కడ అసలైన ప్రశ్నగా కనిపిస్తుంది. ఇప్పుడు